రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రావడం వెనుక చంద్రబాబు హస్తముందా? రాష్ట్ర బీజేపీ నేతలు అసహనం వెలిబుచ్చుతున్నా ఆఖరికి రాజాసింగ్ రాజీనామా చేసిన ఏరికోరి రామచంద్రకి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? ఈటలతో పాటు పలువురు సీనియర్లు, అందులోనూ బీసీలు ఉన్నప్పటికీ ఆయనకే ఎందుకిచ్చారు అనే ప్రశ్నలకు చిత్ర విచిత్రాలుగా సమాధానాలు వస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు చక్రం తిప్పారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరగబోతోంది? తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఎన్నో వివాదాలు, హడావుడి మధ్య ఫిక్స్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు పీవీఎన్ మాధవ్, తెలంగాణకు రామచంద్రరావును బీజేపీ పెద్దలు ప్రకటించారు. అయితే ఏపీ విషయంలో పెద్దగా వివాదాలు లేవు, కానీ తెలంగాణ అధ్యక్ష పదవిపైనే లేనిపోని ఆరోపణలు, విమర్శలు, అంతకుమించి అసంతృప్తి నెలకొన్నాయి. ఎందుకంటే తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. పైగా ఎప్పటినుంచో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇవ్వాలని పెద్దలు భావించారు. కానీ చివరి నిమిషంలో రామచందర్ పేరు తెరపైకి రావడం, అంతలోనే అధికారిక ప్రకటన కూడా రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, క్యాడర్ ఒక్కసారిగా కంగుతిన్నది. ఈ అసంతృప్తితోనే ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా కూడా చేసేశారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే బాబుకు అత్యంత సన్నిహితుడు రామచంద్రరావు. ఆయన్నే ఖరారు చేయడం వెనుక ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి పదవి వచ్చేలా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ దెబ్బతో ఈటెలకు చెక్ పెట్టినట్లుగా అయిందనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే రామచంద్రరావును నామినేషన్ వెయ్యాలని ఢిల్లీ నుంచి ఫోన్లు రావడం, రాజాసింగ్ను అడ్డుకోవడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లి ఊహించని రీతిలో అధికారంలోకొచ్చింది. ఇదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించాలని ఇటు చంద్రబాబు, అటు ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అందుకే రానున్న జీహెచ్ఎంసీ బరిలో తొలుత కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తు కోసమే తనకు సన్నిహితుడైన రామచందర్ను బీజేపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేయించారట. కూటమిగా ముందుకు వెళ్తేనే ఆంధ్రాలో లాగానే తెలంగాణలో కూడా అధికారంలోకి రావచ్చని పెద్దలు మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుణ్ణి పెట్టే పార్టీ బీజేపీ కాదని తేల్చి చెప్పేశారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీ లేనేలేదు. బహుశా రానున్న ఎన్నికల్లో ఒంటరిగా కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. దీంతో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం, రామచంద్రకు చంద్రబాబే అధ్యక్ష పదవి ఇప్పించారనే టాక్తో కమలం క్యాడర్ బగ్గుమంటోంది. తెలంగాణలో జీవం లేని టీడీపీని బతికించడానికి బీజేపీ పార్టీని ప్రధాని మోదీ, అమిత్ షాలు బలి చేస్తున్నారని క్యాడర్ కన్నెర చేస్తున్న పరిస్థితి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈటెల రాజేందర్ అధ్యక్షుడైతే పొత్తు కుదరదని బండి సంజయ్ ద్వారా చెక్ పెట్టినట్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బండి ప్రోద్బలంతోనే కాళేశ్వరం విచారణలో ఎంపీ ఈటెల పేరును సీఎం రేవంత్ రెడ్డి చేర్పించినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అటు ఈటెలకు చెక్ పెట్టేసి ఇటు టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి ముందుకెళ్తే బాగుంటుందని అధిష్టానానికి బండి సంజయ్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. తెరవెనుక చక్రం ఎవరు తిప్పారనే విషయం దీన్ని బట్టి క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై అటు మీడియాలో నేతలు, ఇటు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. చూశారుగా, ఇందులో నిజానిజాలెంతో కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ పెద్దలకే తెలియాలి. కానీ ఎవరికి తోచినట్లుగా వాళ్లు మాత్రం తెగ ప్రకటనలు, కామెంట్స్ చేసేస్తున్నారు.